నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. మహేష్ బాబు పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు అంటూ ముమైత్ ఖాన్ ఊపేసిన ఆ ఒక్క పాటతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆ సాంగ్ తర్వాత ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. స్పెషల్ సాంగ్స్ తో పాటు రియాలిటీ షోల వరకు అవకాశాలు దక్కాయి. బిగ్ బాస్ లో పాల్గొని మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఒక్కసారిగా ఆమె తెరపై కనిపించకపోవడంతో అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. అదేంటి, ముమైత్ ఎక్కడుంది? ఇండస్ట్రీకి ఎందుకు దూరమైంది అనే సందేహాలకు ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సమాధానంగా నిలిచింది. 2016లో తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఓ ప్రమాదం తన ఇంట్లోనే జరిగిందని ఆమె భావోద్వేగంగా వెల్లడించింది. ఓ రోజు కాలు జారి పడిపోవడం, ఆ సమయంలో మంచం అంచుకు తల బలంగా తగలడం, బయటకు పెద్దగా గాయం కనిపించకపోవడంతో నిర్లక్ష్యంగా తీసుకోవడం వల్ల ఆ నిర్లక్ష్యమే తనను మరణం అంచు వరకు తీసుకువెళ్లిందని ఆమె చెప్పింది. తలనొప్పి తీవ్రమవ్వడంతో ఆస్పత్రికి వెళ్లిన తర్వాత 3 రోజులుగా మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించారని, వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ క్షణం నుంచి తనకు తెలియకుండా జీవితం మరో దారిలోకి వెళ్లిందని, దాదాపు 15 రోజుల పాటు కోమాలో ఉండగా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశలు, భయాల మధ్య గడిపారని గుర్తు చేసుకుంది. కోమా నుంచి బయటపడ్డా, జీవితం మామూలుగా మారలేదని, మెదడులో కొన్ని నరాలు దెబ్బతినడం వల్ల ఎప్పుడైనా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ చెప్పారని, అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారని చెప్పారు. అప్పటి వరకు గ్లామర్, లైట్స్, కెమెరాల మధ్య తిరిగిన తాను ఒక్కసారిగా ఆస్పత్రి బెడ్కే పరిమితమవ్వడం, మందుల ప్రభావంతో బరువు పెరగడం, శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా కుంగిపోవడం ఎంత బాధ కలిగించిందో మాటల్లో చెప్పలేనని ఆమె భావోద్వేగంగా చెప్పారు. సుమారు 7 ఏళ్ల పాటు మంచానికే పరిమితమై ప్రతిరోజు ఒక పోరాటంలా గడిచిందని, ఒకప్పుడు స్టేజ్ పై డాన్స్ చేసిన తాను నడవడానికి కూడా సహాయం అవసరమైన రోజులు వచ్చాయని చెప్పుకొచ్చింది. అయినా ఆశను వదలకుండా కుటుంబం అండగా నిలవడంతో నెమ్మదిగా కోలుకున్నానని, చివరకు గతేడాదిలోనే పూర్తిగా ఆరోగ్యంగా తిరిగి జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టానని తెలిపింది. ఇండస్ట్రీకి దూరమైన హైదరాబాద్ లో వీలైక్ అనే అకాడమీని స్థాపించి మేకప్ కోర్సులు నేర్పుతూ మరో రూపంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. ఈ రోజు తాను నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే అది దేవుడి దయ, డాక్టర్ల కృషి, కుటుంబం ప్రేమ వల్లనేనని కంటతడి పెట్టారు. ఒకప్పుడు స్టార్డంలో ఉన్న జరిగిన ఒక్క ప్రమాదం ఎలా జీవితాన్ని తలకిందులు చేస్తుందో తన కథ నిదర్శనమని, ఇప్పుడు ప్రతి క్షణాన్ని విలువైనదిగా అనుభవిస్తున్నానని ముమైత్ ఖాన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతో మందిని కదిలిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.